వెల్కమ్ టు S4 మీడియా. తీర్థయాత్రలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దేశంలో ఎన్నో జైన దేవాలయాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదామరంలో జైన దేవాలయం అయితే ఉంది. అయితే దేశంలో ఎన్నో జైన దేవాలయాలు అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెదామరంలో కూడా జైన దేవాలయానికి ఒక విశిష్టత అయితే ఉంది. అయితే ఇక్కడ వర్షం పడాలంటే 108 కొబ్బరికాయలతో దేవుడికి అభిషేకం చేస్తే వర్షం పడుతుందని కూడా ఇక్కడ భక్తులంతా కూడా నమ్ముతారు. అయితే ఈ జైన దేవాలయం ప్రసిద్ధి ఏంటి, అసలు ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారు, ఎప్పుడు విగ్రహం దొరికింది, అసలు ఈ గుడి స్థితిగతులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. అయితే మనతో మాట్లాడేందుకు ఆలయ ట్రస్టీ చైర్మన్ మహేంద్ర కుమార్ జైన్ అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి గుడి విశేషాలు ఏంటి, గుడి ఎప్పుడు పుట్టింది? ఈ దేవాలయం ఉన్న విగ్రహం భగవాన్ ఆదినాథ్ భగవాన్ది. ఇది కనీసం సుమారుగా 2500 సంవత్సరాల క్రితం నిర్మించిన విగ్రహం. అయితే మనకి తెలిసి సుమారుగా 150 సంవత్సరాలు అయింది. 150 సంవత్సరాల పూర్వం ఇక్కడ పెద్ద గోటి ఉండేది. ఆ గోటిలో నుంచి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం బయటపడినప్పుడు విగ్రహం తల కింద ఉండటం వల్ల అది ఒక రాయి అనుకుని ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అపదోషానికి ఈ ఊరు పెద్దలకి ఏదో కళ వచ్చిందట. ఆ కళ ప్రకారం ఆ విగ్రహాన్ని ఎత్తితే, ఆ రాయిని ఎత్తితే అది ఒక విగ్రహం అని అనిపించింది. ఒక రూపం కనిపెట్టి అంటే అది విగ్రహం అని చెప్పి ఒక రకంగా మనం ఆ నిర్ణయానికి వచ్చాం. అయితే ఆ సమయంలో భీమవరంలో జైనులు ఎవరు లేరు. ఈ పెదమూరులో ఉన్న జైనేతరులు వాళ్ళే ఒక అడుగు నిర్మించి అందులో ఈ విగ్రహాన్ని స్థాపించారు. ఈ అజైనులు విధి ప్రకారం దైవం ధూపం నివ్యం అని మామూలుగా చేసేవారు. ఆ తర్వాత సుమారుగా నేటికి 100 సంవత్సరాల పూర్వం భీమవరంలో జైనులు వచ్చారు. జైనుల వారు రావడంతో ఇక్కడ వాళ్ళు జైనేతరులు భీమవరం వచ్చి చెప్పారు, అంటే మా ఊరిలో ఒక విగ్రహం అనేది ఒక వెలిసింది, ఆ విగ్రహం అనేది ఏ దేవుడు అనేది మాకేం తెలియడం లేదు, మీరు వచ్చి పరీక్షించుకోండి అని చెప్పి అన్నారు. అప్పుడు మా భీమవరంలో ఉన్న జైనులు ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలిస్తే ఇది జైన దేవుడి విగ్రహమే అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చాము. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విధంగానే పూజ జరుపుతూ ఉంటగా ఒక చిన్న దేవాలయం నిర్మిస్తే బాగుంటుందని భీమవరం వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు భీమవరం వాళ్ళు వచ్చి పెలిమిన వాళ్ళని అడిగారు, మేము విగ్రహాన్ని తీసుకెళ్ళి భీమవరం అక్కడ చిన్న దేవాలయం నిర్మిస్తాము, మాకు ఆ విగ్రహం అప్పగించండి అని అన్నారు. కానీ ఈ పెదమిరం వాళ్ళు ఈ విగ్రహం మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు అన్నది ఏమిటంటే, ఈ విగ్రహాన్ని మేము ఏ రకంగా కూడా ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళనివ్వం. ఒకవేళ గుడి నిర్మాణం చేయాలనుకుంటే మీరు ఇక్కడ పెద్దమిరంలోనే గుడి నిర్మించుకోండి, మా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది అని చెప్పి అన్నారు. సరే, ఆ విషయాన్ని కూడా కొన్ని సంవత్సరాలు మేము పరిశీలించి ఆలోచించాం. అంటే మాది భీమవరమే కాబట్టి నేను ఆ రకంగా మాదని ఉపయోగిస్తున్నాను. అది ఆ తర్వాత ఇటు నర్సాపురం, ఇటు తణుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మేము జైనులు అందరూ ఇక్కడికి వచ్చి ఒక చిన్న గుడి ఇక్కడే నిర్మిద్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ విషయం జరిగి 1958లో ఆ ఒక నిర్ణయం ప్రకారం చిన్న గది ఒక గుడి ఒక దేవాలయంగా నిర్మించాం. అందులో 1965 ఫిబ్రవరి 10
ఆ రోజున ఈ విగ్రహాన్ని ఆ దేవాలయంలో ప్రతిష్ఠించాం. ఆ టైంలో ఈ ఒక్క విగ్రహమే ప్రతిష్ఠించాం. ఆ తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా జైనులు ఇక్కడికి రావడం వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ పాత విగ్రహం బాగా ప్రాచీనమైన విగ్రహం అని, దానికి ఒక పెద్ద దేవాలయం ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని కూడా ఆమె పరిశీలిస్తూ ఆఖరికి 2005లో ఒక నిర్ణయానికి వచ్చాం, ఈ పెద్ద దేవాలయం నిర్మించాలని. అయితే మీ దేవాలయానికి జైనులే వస్తారా, లేక హిందువులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు? ఈ దేవాలయానికి ముఖ్యంగా జైనులే వస్తారు, కానీ పెదమిరం వాళ్ళు ఆ చుట్టుపక్కల వచ్చి తెలుగు వాళ్ళు కూడా దర్శనం నిమిత్తం వస్తారు. ఈ అజైనులు గర్భగుడిలో ప్రవేశిస్తానికి వీళ్ళు లేదు. ఎందుకంటే గర్భగుడిలో ప్రవేశించాలంటే మనం స్నానం చేసి వేరే బట్టలు తొడిగి మనం గర్భగుడిలో ప్రవేశించాలి. అందరికీ ఆ హక్కు అనేది ఉండదు, జైనులకే ఉంటుంది. అది కూడా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని విగ్రహాన్ని ముట్టుకోవచ్చు. అయితే ఈ దేవాలయంలో వర్షాలు చుట్టుపక్కల పడాలంటే స్వామివారికి 108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తే పడుతుందంటారు, అది నిజమేనా? నిజమే, అది నిజమే, అక్షరాల నిజమే. ఆ విషయం మేము చెప్పడం కాదు, పెళ్లిమేరులో ఉన్న జైనేతరులు చెప్తారు. వాళ్ళే ఆ విషయం మాకు చెప్పడం వల్ల మాకు తెలిసింది, లేకపోతే మాకు తెలియదు కదా ఆ విషయం అనేది. అయితే స్వామివారి విశిష్టతలు ఏంటి? విశిష్ట అంటే ఇప్పుడు ప్రాచీన విగ్రహం అంటే జనరల్గా ఏ దేవుడైనా ప్రాచీన విగ్రహం అంటే దానికి విలువ అనేది ఎక్కువే. మామూలుగా కొత్తగా విగ్రహాలు చెక్కించి మనం దేవాలయాలు ఎన్నో నిర్మిస్తాం, అది వేరు. భూగర్భంలోంచి వెలిసిన విగ్రహాలని మనం ఒక పూజిస్తే అదో రకమైన అనుభూతి వేరు. అది మీకు జైనులకేంటి, జైనేతరులకేంటి, మానవ జాతికి ప్రతి ఎవరికైనా ఒకటే సమానం. అయితే ఈ గుడిలో ఒక జైనులు కాకుండా ఇంకా ఏ దేవతామూర్తి విగ్రహాలు ప్రతిష్ఠించారు? ఇప్పుడు ఈ జైన విగ్రహం కొత్తగా నిర్మించిన దేవాలయంలో ఆ పాత ప్రాచీన విగ్రహంతో పాటు కొత్తగా విగ్రహాలు చెక్కించి మొత్తం 24 విగ్రహాలు స్థాపించాం. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమికి ఇక్కడ పెద్ద ఉత్సవం అయితే నిర్వహిస్తారంట. ఆ రోజు ఏమేమి పూజలు ఆ స్వామివారు అందుకుంటారు? ఇప్పుడు జనరల్గా జైనుల్లో ఏంటంటే పౌర్ణిమ రోజు అనేది విచిత్రమైన రోజు, పవిత్రమైన రోజు. ప్రతి నెల పూర్ణిమ వస్తుంది. ఆ పూర్ణిమ ఒక పవిత్రమైన రోజు. అందులో కార్తీక పౌర్ణిమ అనేది ఇంకా విశేషం. అది అందు గురించి ఆ రోజు యాత్రికులు చాలామంది జైనులు వస్తారు. గుడికి పక్కననే ఒక గురు దేవాలయం కూడా నిర్మించాం. దానికి ఆ గురువు గారి సుమారుగా 200 సంవత్సరాల పూర్వం, అంటే జైన సాధువులు అంటే సంసారాన్ని విడిచి మొత్తం సాధుత్వం స్వీకరిస్తారు. అంటే వాళ్ళకి ఇంకా ఎక్కడికి వెళ్ళి దడక భోజనం ఇప్పుడు వచ్చారుగా ఆ రకమన్నమాట. ఆ గురువు గారు కూడా ఒకప్పుడు ఈ వేసంలోనే పూర్వం 200 సంవత్సరాల పూర్వం అన్నమాట. జైన్ దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇంటి ఇటు అదేం ఉండదు. ఊరు తిరుగుతారు, జైన ధర్మోపదేశాలు ఇస్తారు. జైనులు వడ్డించిందే వీళ్ళకి సమర్పిస్తారు, అదే పూజిస్తారు. వాళ్ళు ఏమి అనేది ఏమి ఉండదు, అసలు ఉండదు. సూర్యోదయం అవ్వకముందు తినరు, సూర్యాస్తం అయిన తర్వాత కూడా మంచి నీళ్ళు కూడా ముట్టుకోరు. మధ్యలో ఆ 8-10 గంటల వ్యవధిలోనే రాత్రికి ఆకలి కానీ దప్పిక కానీ అసలు ఉండదు. అసలు ఆ భగవంతుడు ఉంటాడో ఉండో అదొక ఒక విధానం. అది జైన విధానం. ఉదయం సూర్యోదయం అయిన తర్వాత మంచినీళ్ళు ముట్టుకోవాలి, సాయంత్రం సూర్యోదయం అయిన తర్వాత మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఈ విషయం చాలామంది సాధువులతో ఉంటుంది, కానీ జనాల్లో కూడా చాలామంది జనరల్ పబ్లిక్లో కూడా ఉంటుంది. కానీ కొందరు పాటిస్తారు, కొందరు పాటించకపోతే. జైనులంతా కూడా శాకాహారులు, ప్యూర్ శాకాహారులు. గుడి మొత్తం కూడా పాలరాతితో చేశారు, అంటే చాలా విలువలతో అమౌంట్తో కూడింది. మన ఇదంతా కూడా విరాళాలు సేకరించారా లేదా? విరాళాలు. ఎక్కడ ఈ దేవాలయం నిర్మాణానికి 2008లో ప్రారంభమై 2015 వరకు పని జరిగింది. అంటే సుమారుగా 7 సంవత్సరాలు పని జరిగింది. 7 సంవత్సరాలు జరిగిన నిర్మాణ కార్యక్రమంలో మొత్తం అందరూ దాతలే దానం సమర్పించారు. రాళ్ళు, సిమెంటు, ఇటుకలు ఏవైనా వగేరా ఫలానా ఊరు వాళ్ళు అదని, ఫలానా ఊరు వాళ్ళు అదని ఏదో మొత్తం ఆరోగ్య సామాగ్రి మనకి సమీకరించి మనం నిర్ణయానికి వచ్చాం. ఈ జైన దేవాలయ నిర్మాణానికి జైనులే ఆర్థికంగా దానం ఇచ్చారా, లేక హిందువులు కూడా ఎక్కడన్నా ఇచ్చారు? జైనులు 99% జైనులే ఇచ్చారు. హిందువులు కూడా కొందరు ఇచ్చారు, ఇవ్వలేదని కాదు. ఎవరైనా ఇవ్వచ్చు, బిల్లులో వేయవచ్చు, పబ్లిక్గా రసీదు తీసుకొని కూడా ఇవ్వచ్చు. కానీ 99% జైనులు. అంటే ఈ దేవాలయానికి దేశ నలుమూల నుంచి జైనులు ఏ ప్రాంతాల నుంచి వస్తారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏ పూజా కార్యక్రమాలు చేస్తారు? ఈ ప్రాచీన తీర్థ పుణ్యక్షేత్రం అవడం వల్ల భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి జైనులు ఇక్కడికి వస్తూ ఉంటారు. యాత్రా నిమిత్తం ఇంచుగా 1 రోజు 2 రోజులు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండవచ్చు. అయితే పూర్వకాలంలో ఇక్కడ ఒక
గొయ్య ఉండేదని, ఆ గొయ్యిలో ఒక రాయి అయితే ఉండేదని, ఆ రాయిను పిల్లలు అందరూ కూడా ఆటలు అయితే ఆడేవారు. అలాగే రజకులు దాని మీద బట్టలు కూడా ఉతికేవారు అని కూడా ఇక్కడైతే గురువులు అయితే చెప్తున్నారు. తర్వాత అది కాస్త జైనులను సంప్రదిస్తే జైన దేవాలయం అని, జైన దేవుడు ఆది దేవుడు అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందని, ఆ రకంగా ఇక్కడ అప్పటి నుంచి 1965 నుంచి కూడా ఆ జైన దేవుణ్ణి పూజిస్తూ, ఆది దేవుడిని పూజిస్తూ కూడా మేమంతా సుఖ సంతోషాలతో ఉన్నామని ఇక్కడ ఆ గురువులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి పెదామిరం.